వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనకి చాణక్య నీతిలో కొన్ని చెప్తా ఉంటారు ఆయన, మంచి మంచి శ్లోకాలు కదండి. ఎంత కష్టం వచ్చినా కొన్ని విషయాలను మాత్రం ఇతరులకి చెప్పకూడదు, కొన్ని రహస్యాల్ని మన దగ్గరే ఉంచుకోవాలి. ఏంటవి అసలు చాణక్యుల వారు ఏం చెప్పారు? చాణక్యుడు చెప్పింది 2000 సంవత్సరాల నాడు కదా, అందులో ఒక 80-90% యూజ్ అవుతాయి జయ. ఇప్పటికీ కూడాను ఒక 10% ఆ కాలానికి తగినవి అవి, ఈ కాలానికి తగింది కాదు. మరి అంతే ఉంటుంది కదా రమ్మగారు, కాలానుగుణంగా ఉంటాయి కదా ఏదైనా. అవును, సాధారణంగా మనం చూడు, ఎవరికీ చెప్పకూడని రహస్యాలు కొన్ని మనకుంటాయి మన జీవిత చరిత్రలో, మన చిన్నప్పటివి, ఫ్యామిలీ హిస్టరీస్, మనవే పొరపాట్లు, మనం చేసిన మోసాలు చేస్తారు ప్రతి వాళ్ళకి, మనుషులు కదా మనం, ఏవో అవి మనం రివీల్ చేస్తే దొరికిపోతాం కదా. అసలు ఎవ్వరికి చెప్పకూడదు. చెప్పకూడదు, ఎక్కడున్నా సరే ఒక్కసారి బయటికి వెళ్ళిందా అంతే కదా. మన రక్త సంబంధికులకు కానీ కట్టుకునే వాళ్ళకి కానీ, అంటే వాళ్ళకి తెలిసినప్పుడు తెలుస్తుంది, మన నోటితో చెప్పకూడదు. చెప్పకూడదు. ఇప్పుడు కూడా, ఇప్పుడు మనం చూడు, ఈ పెళ్ళిళ్ళు వాటిలలో వ్యవహారాల్లో ఒకళ్ళ సంగతులు ఒకళ్ళు భార్యాభర్తలు చెప్పేసుకోవటం ఎంత పెక్కి ఊర్లైపోతాయి చేయాలి. ఎన్ని కేసులు హ్యాండిల్ చేస్తున్నారు రమ్మగారు మీరు కదా. రహస్యం చెప్పేసి దొరికిపోవటం, అది చెప్పకూడదమ్మా వాటిని. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేం. మోసం చేయటమా అంటావు, వెంటనే నీకు ఆ క్వశ్చన్ ఉంటుంటుంది, మోసం చేయొచ్చా అంటావు. మోసం కాదు అది, దీన్ని మోసంగా భావించద్దు. ఎప్పుడో జరిగింది ఏదో విషయం, ఇప్పుడు దానికి ప్రజెంట్ మన జీవితానికి సంబంధం లేదు. ఆ కాలం అది, ఆ రోజున అది అట్లా అయిపోయింది. ఇప్పుడు అది చెప్పడం వల్ల ఇక్కడ జరిగే మేలేమీ లేనప్పుడు, కీడు ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకమ్మా చెప్పడము? ఇక్కడ ఫెయిర్గా ఉండటం లాంటివి తీసి పక్కన పెట్టాలి, అంతేనండి. డెఫినెట్గా ఫెయిర్గా ఉండటం అంటే ప్రజెంట్ ఫెయిర్గా ఉండు, ఇప్పుడు పొరపాట్లు చెయ్యొద్దు. పూర్వంలో నీకేదైనా మోసం చేసే లక్షణం ఉన్నా, లేదా మోసం నువ్వు చేసినా, అది ఇప్పుడు చేయకు. లాయల్గా ఉండటం అంటే ఈ ప్రజెంట్ లాయల్గా ఉండు. వీళ్ళకి ఏ సంబంధము లేని ఒక పాత పురాతన వ్యవహారాన్ని తవ్వి తలకెత్తి వీళ్ళకి చూపించి, వాడి చేతికి మన జుట్టిచ్చి, ఆడమగ అయినా లేదా దాని చేతికి జుట్టిచ్చి, ఇది ఎందుకు వచ్చింది? అనవసరమైన ఇష్యూ. అసలు మర్చిపోరు జయ, ఎవరును విన్నవారు మర్చిపోరు కదా. వాళ్ళు మర్చిపోరు, వాళ్ళు నీ మీద వాడతారు, ఇంకెక్కడైనా వాడచ్చు. అందుకని పురాతన రహస్యాలు చెప్పకూడదు. ఒక పాయింట్ అసలు మామూలుగానే జనరల్గా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, అక్కడ ఇక్కడ ఫోటోలు తీసుకుని అవన్నీ ఎక్కడో చోట పెడుతున్నాము. మనమేం చేయక్కర్లా, వాళ్ళే తెలిసిపోతాయి, అక్కడే తవ్వేస్తారు ఎక్కడో చోట నుంచి. సరే, ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజులకి ఉపయోగపడే ఒక మాట చెప్పడం కోసం చెప్తున్నాం. చాణక్యుడు చెప్పింది ఏంటంటే, విత్త నష్టం, డబ్బు నష్టపోతే చెప్పకూడదట ఎవరికి. కానీ ఇప్పుడు ఎట్లా కుదురుతుంది చెప్పు? ఈ కాలానికి కుదురుతుంది. డబ్బు ఎక్కడో పోగొట్టుకున్నాం మనం, అది ఆ కాలంలో. అప్పుడు అలా ఉండేది. నాకు ధన నష్టం వచ్చింది, వీడెవడో నన్ను మోసం చేశాడు అనేది రివీల్ చేయకూడదు. ఓకే, బహుశా అందరూ దాన్ని చులక చేసి తీసుకుంటారు, వీడు మోసపోతాడని. వీడు మోసపోతాడు కాబట్టి ఇట్లా వ్యాపారంలో నష్టపోయి వచ్చినా కూడా ఆ ఊళ్ళో నేను నష్టపోయాను అని చెప్పకూడదట. ఈ ఊళ్ళో ఆ కాలంలో చెప్పబడింది అది. విత్త నష్టం చెప్పకూడదా? రెండోది మనస్తాపం. మనకి చాలా తీవ్రమైన బాధ ఉంది లోపల, దాన్ని కూడా రివీల్ చేయొద్దంటారు. మనసులోనే ఉంచుకోవాలి. దీనివల్లైనా మనకి అసన్ఘాతంలాగా లోపల తగిలేస్తుంది దెబ్బ, అవమానం. అలాంటి పాటి చెప్పకూడదు. ఫలానా చోట ఇలా జరిగింది, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నాకు అది చాలా బాధ కలిగింది, అవి చెప్పొద్దంటారు. చెప్పకూడదట. ఎందుకు చెప్పకూడదో డిస్కస్ చేద్దాం దాని మీద. మనం ఆయన చెప్పిన వాక్యాలు చెప్తున్నాం. తర్వాత గృహిణ్యాహ చరితం, నీ భార్య యొక్క చరిత్ర ఇతరులకి చెప్పద్దు. ఇప్పుడు అలా ఉందమ్మా లోకం? లేదు. అసలు అంటే దీన్ని బట్టి చాణక్యుల వారు చెప్పింది పాపం మనకి ఈ రోజుకి యూజ్ అవట్లా. నో, కానీ నేను చెప్తా దాని మీద కూడా నీకు. ఓకే, అయిందా?
అక్కడి నుంచి ఎవరైనా నీచులు, దుర్మార్గులు, వాడెవడో క్వాలిటీ లేనివాడు, ఏమన్నాడు, క్యారెక్టర్లెస్ వాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తాడు ఏవైనా నీకు. అది కూడా నువ్వెవరికి చెప్పద్దు. నువ్వు ఏదైనా ఒక విషయం ఒకళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటే వాడి చరిత్రని బట్టి నీ రివీలింగ్ ఉండాలి. వాడు ఒట్టి వేస్ట్ ఫెలో, దౌర్భాగ్యుడు, ఆనాకానికి కొరగాని వాడు ఏ రహస్యం చెప్పినా సరే దాన్ని నువ్వు చెప్పద్దు బయటికి. వాడు అవతల మాట విషయం చెప్పిన వాడు ఉత్తమ కుల సంజాతుడు అని రాస్తారు. ఉత్తమ కుల సంజాతుడు అంటే కులం అనకూడదమ్మా, దాన్ని పదాలు అవి ఉంటాయి. కానీ వాడు మంచివాడు, గుడ్ క్యారెక్టర్, వాడు అబద్ధాలు చెప్పడు, టాలటోలీగా ఏవో దొంగ మాటలు చెప్పే రకం కాదు వాడు. అప్పుడు ఆ విషయాన్ని నువ్వు ఎవరికైనా చెప్పచ్చు. అంతేగాని నువ్వు ఎక్కడో చిన్న చిన్న సందుల్లో గొంతుల్లో అక్కర్లేని మాటలు తెలుసుకుని, కొంతమంది కుళ్ళు బుద్ధితోటి కూడా మాట్లాడతారు. వాడి బుద్ధి తెలిసి నువ్వు ఆ రహస్యాన్ని చెప్పాలి. ఓకే. ఇప్పుడు మనకి గాసిపింగ్ చేస్తారా? అవునవును. మనం చెప్పుకుంటాం కదా, అభిజ్ఞ వర్గాల ద్వారా తెలిస్తేనే రివీల్ చేయాలి. ఏదో రకంగా గాసిప్ అయితే మనం చెప్పచ్చా? చెప్పకూడదు కదా. గాసిప్స్ని మనం పెంచకూడదు. అది కరెక్ట్గా సరైనది విశ్వసనీయ సమాచారం అయితేనే దాన్ని నువ్వు రివీల్ చేయాలి. లేదా నువ్వు గనక మాట్లాడేస్తే నీ క్యారెక్టర్ పోతుంది. ఇక్కడ చెప్పకూడదు అది కూడా. ఓకే, ఇది పాయింట్ కరెక్ట్గా ఉంది కదా. ఇది బాగుంది. తర్వాత అవమానాన్ని ఇతరులకి చెప్పకూడదు. నువ్వు ఎక్కడైనా అవమాన పడతావు, పరువు తగ్గిపోతుంది, అది కూడా రివీల్ చేయకూడదు. బాగుందిగా. నువ్వు మోసం చేయబడినా, అవమానింపబడినా, నీ డబ్బు నష్టపోయినా, భార్య గురించి, నీ భార్య గురించి, తర్వాత ఆ విశ్వసనీయమైన సమాచారం కానప్పుడు ఈ 5 రకాలలోనూ నువ్వు రహస్యాలు ఎవ్వరికీ చెప్పద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్కి వద్దాం. డబ్బులు పోగొట్టుకుంటే చెప్పద్దు. ప్యాకెట్లో పోగొట్టుకున్నావు, చెప్పకు. ఎక్కడో బెట్టు కట్టావు, చెప్పకు. కోళ్ళ పందాల్లో పోగొట్టుకున్నావు, చెప్పద్దు. ఇప్పుడు వచ్చినాయి కదా సైబర్ క్రైములు. రమ్మగారు చెప్పకపోతే అది కంటిన్యూ అవుతుంది కదండి. చెప్తేనే కదా నలుగురు మీలాంటి వాళ్ళు అసలు అదేం పనిరానైనా పేకాటలేంటి, కోళ్ళ లేదా బెట్టింగ్లు ఏంటి అని తిడితే కదా వారు ఆగేది. చెప్పకుండా దాచేసుకుంటే ఎట్లాగా చెప్పండి. పాయింట్ అది కాదు. ఏమిటి, ఎవడైనా బుద్ధి చెప్పించుకోవడానికి చెప్తాడమ్మా రహస్యము? నువ్వు చెప్పు. బుద్ధి నాకు నా దగ్గర 10,000 ఉండేవి, నేను బెట్టింగ్లో పోగొట్టుకున్నానంటే నాకు చెప్పావు. నాకు చెప్తే నేను తిడతానని నీకు తెలీదా? తెలుసు. తిట్టించుకోవచ్చు కదా. నువ్వు తిట్టించుకోకు, నువ్వు ఆ పని చెయ్యి, అది కంటిన్యూ చేయమని చెప్పలేదుగా. ఎస్ అది కరెక్టే. నేనేమంటున్నాను, కనీసం ఇప్పుడు ఒకరికో ముగ్గురికో నలుగురికో చెప్తే ఎవరైనా తిడితే బుద్ధి వస్తుంది కదా. అలా చెప్తే ఎవరైనా తిడితే నాకు బుద్ధి వస్తుంది అని ఎవడైనా అనుకుంటాడా? ఆకలేసి ఎవరికైనా ఆకలిస్తుందని చెప్తే అన్నం పెడతారు. అంతేగాని నేను చేసింది వెధవ పని, నేను డబ్బులు పోగొట్టుకున్నాను అని చెప్తే నీ క్యారెక్టర్ ఏమవుతుంది? మైనస్ అయిపోతుంది, మొత్తం పోతుంది, మొత్తం పోతుంది. కాబట్టి నువ్వు డబ్బు పోగొట్టుకున్నది ఇది నీ తెలివి తక్కువ వల్ల, నీ చాతకాంతానం వల్ల, నీ అసమర్థత వల్ల, నీ చెయ్యకూడని పనులు చేసే నీ గుణం వల్ల నువ్వు పోగొట్టుకుంటే చెప్పద్దు. అదే నువ్వు నీ క్రెడిట్ కార్డు ఎవడో కొట్టేశాడు చెప్పి చెప్పుకోవాలి. ఇవి లేవుగా ఆనాడు. అదేలేండి, ఆ రోజున ఇవి లేవు, మోసాలు ఉన్నాయి. మోసం, ఆ మోసగింపబడితే చెప్పకూడదు, అవమానింపబడితే చెప్పకూడదు. ఏమంటారు, వాడి చేతిలో పోయావు, మా దగ్గర వేషాలు ఇస్తావా అంటారు. వీటిలలో నీ క్యారెక్టర్ పోతుంది. అదేలే, నువ్వు జాగ్రత్త పడు. ఇతరులకు డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడు. ఎక్కడైనా అప్పులు చేయకుండా జాగ్రత్త పడు. ఈ బెట్టింగ్లో విట్టింగ్లో ఏవో చేస్తావు, ఏవి చేయకు కదా. మనస్తాపం ఒకటి నీకు చాలా కష్టంతో వచ్చింది, అది కనుక ఎవరికైనా చెప్పావా దాని మీదే తగ్గుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ బుల్లెట్ తగిలింది అని నేను చెప్తే వాడు మొదటి దెబ్బ ఇక్కడే కొడతాడు. అంతేగా. నువ్వు మీరు సినిమా ఫైటింగుల్లో చూడండి, ఎక్కడ దెబ్బ తగిలిందో దాని మీద బిస్కే. మనకి తగిలిన దెబ్బని చూపించామా అది లూప్ హోల్ అయిపోతుంది. ఆ రహస్యాలు చెప్పకూడదు. ఓకే, చెప్తా ఒక కథ. ఎవరిది ఇది? నాకు బాగా గుర్తున్నంత వరకు బమిడిపాటి రామగోపాలం గారిదని నేను నమ్ముతున్నా. భరాగో కథల్లోనే ఉన్నట్టుంది. ఈయన ఒక ఆయన ఫ్రెండ్ ఇంటికి పండగకి వెళ్తాడు. భార్యకి చెప్తాడు, ఆ పండగలో వాళ్ళు ఎంత బాగా చూశారు, ఎన్ని పదార్థాలు తినిపించారు, ఎంత అద్భుతంగా మంచి శంకుమార్కులు ఉంగి కట్టించారు, ఎంత సూపర్గా జరిగిందో చెప్తాడు మా భార్యకి.
ఆవిడ పోనీలేండి పండక్కి మీకు అన్నీ చక్కగా జరిగినాయి, పండక్కి చక్కగా తలంటి పోసుకున్నారు, చక్కగా సేవ తిన్నారు, ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఏం లేవు, మన మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎంతో బాగా చూశాడని సంతోషిస్తుంది. రెండో రోజు సాయంత్రమో మూడో రోజు పొద్దునో తెలుస్తుంది ఈయన ట్రైన్ ఎక్కితే ఆయన బ్యాగు పర్సు ఎవరో కొట్టేశారని. అసలు జరిగింది అది. ఆయన రైల్వే స్టేషన్లో ఉండి చివరికి భార్యకి తెలియకుండా ఎలాగో ₹1 సంపాదించి ఇంటికి వచ్చాడని తర్వాత తెలుస్తుంది. ఆయన ఏమంటాడు, ఎందుకండి ఇలా చెప్పారు, ఇంత బాధపడ్డారు, నాతో చెప్పలేదు మీరు అని అడుగుతుంది. అడిగితే ఆయన అంటాడు, అవునే ఏదో నేను అవి చేశాను ఇవి చేసా, హాయిగా హ్యాపీగా ఉన్నాను, ఠింగు రంగామని ఉన్నానంటే నువ్వు ఎంత సంతోషించావు. అందుకని అలా చెప్పాను. ఇప్పుడు చూడు దీనివల్ల నీకు దుఃఖం వచ్చింది. నేనే ఇంత కష్టపడ్డానని పండగ పూట నువ్వు ఇక్కడ అప్పచ్చులు వండుకుని తింటే నేను రైల్వే ప్లాట్ఫారం మీద ఇడ్లీలు కొనుక్కు తిన్నానంటే నీకు ఎంత కష్టంగా ఉంటుంది. అందుకే చెప్పలేదు. బాగుంది ఈ కథ చూడు. అసలు అది ఎన్నిసార్లు చదివిన రామగోపాలం గారిదే నా జ్ఞాపకం ఉన్నంత వరకు అలాగే ఉంది. ఒకవేళ కాకపోతే పైఠకులు నన్ను క్షమించండి, నాకు అలాగే గుర్తుంది. మరి ఆ పుస్తకంలోదే అని. ఈ వీరిది కాకపోతే మధురాంతకం రాజారాం గారిదేమో. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళది పాత పుస్తకపు కథ. ఎప్పుడో ఒక 25-30 ఏళ్ల క్రితం చదివా. ఇటీవల చదివాను. ఓకే, ఎప్పుడో చదివాను. వీళ్ళిద్దరిలో ఒకరిది. ఎంత నచ్చిందో ఆ కథ నాకు. అవమానం చెప్పకూడదు. దానివల్ల మన సొంత వాళ్ళకి మనస్తాపం కష్టంగా ఉంటుంది. నీ శత్రువులు ఒకవేళ అవతల వాళ్ళకి నీ మీద చులకన భావం ఉందనుకో, అది పెరిగిపోతుంది. ఓకే. తర్వాత గృహిణ్యాహ చరితం. ఇప్పుడు గృహిణి అంటేమా పూర్వపు రోజుల్లో భార్య భగవంతుడిచ్చిన నేస్తం. ఎలాంటిదైనా ఆమెను తనతోటే ఉంచుకోవాలనే కాలం అమ్మా అది. ఈ పెళ్ళాలు వదిలేయటాలు, లేచక్కబోటాలు, ఇంకోళ్ళని తెచ్చుకోవటాలు, రెండో పెళ్ళి మూడో పెళ్ళి అప్పుడు లేవు. 2-3 పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు రాజులు, బ్రాహ్మణుల్లో కూడా అన్ని జాతుల్లోనూ 2 భార్య 2 భార్యలు 3 భార్యలు ఉండేవాళ్ళు. ఈ వదిలేయటం అలాంటివి ఉండేవి కాదు. భార్య పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె అంత మనలాంటి సేమ్ కులం కాకపోయినా తెలిసేది కాదు కదా. అప్పుడు చెప్పకూడదు, అది చెప్పకూడదు. భార్య యొక్క తండ్రో తల్లో అంత మంచివాళ్ళు కాదనుకో, ఆమె చిన్నతనం నీకు తెలిసినంత ఫెయిర్ కాదు, ఏమిటో అక్కడ ఫిషి, అది కూడా చెప్పకూడదు. చెప్పకూడదట. భార్య రహస్యం చెప్పకూడదు. ఇప్పుడు దీని మీద నేను ఇంకొక పాయింట్ చెప్తా, ఈ కాలానికి ఉపయోగపడేది. నువ్వు భార్యతో ఉండదలుచుకోలేదు, మీ ఇద్దరు మ్యూచువల్గానో ఇంకో రకంగానో విడిపోదలుచుకున్నారు. నువ్వేదో చెప్తావో ఏం చేస్తావో నీ కర్మ. కానీ నీతోటే ఉంటే, నువ్వు ఆమెను నీతోటే ఉంచుకుంటే, ఆమె క్యారెక్టర్ గురించి ఇతరుల దగ్గర మాట్లాడద్దు. దానివల్ల నీ జీవితం మిజరబుల్ అవటమే కాకుండా మీ పిల్లల జీవితం మిజరబుల్ అవుతుంది. ఇలా చేస్తారు కదా, మా ఆవిడ గయ్యాళని, అన్నం ఉండదని, వాళ్ళ తమ్ముడు అదేని చెప్తుంటారు. 100% చెప్పేస్తారు కదా. వేళాకోళం ఎక్కిరింతగా వాళ్ళ నాన్న అలాగా అమ్మలాగా. ఇవి మీకు సరదాగా ఉంటాయో లేకపోతే మీ లోపల కడుపులో ఉన్న ఆక్రోశాన్ని బయటపెట్టడానికి ఉపయోగిస్తాయో కానీ మీ వెనకాల మీరు అవమానపడతారు. ఒక్కోసారి మొహం మీద కూడా జరుగుతుంది. మీ పిల్లల భవిష్యత్తులు పాడవుతాయి. ఇప్పుడు ఈ కాలం ఏంటి, వదిలించే కాలం, వదిలించుకునే కాలం కదమ్మా. అవును, ఎవరి దారిని వాళ్ళు పోయే కాలం. నేను జడ్జిమెంటల్గా నేను చెప్పలేను ఈ విషయాలు. కానీ చాణక్యుడు చెప్పింది గృహిణి అంటే ఏమిటమ్మా, నీ ఇంటిని దిద్దేది, మీ ఇంట్లో ఉండేది, నీ పిల్లల్ని చూసేది, మీ అమ్మా నాన్నకి అనవసరమో ఏదో ఒకటి పడేసేది. రేపొద్దున వాళ్ళు కనుక దాటిపోతే వాళ్ళ తద్దిన నువ్వు పెట్టాల్సి వస్తే నీ పక్కన నుంచునేది. ఆమెని తక్కువ చెయ్యొద్దు. బాగుంది రమ్మగారు, ఈ పాయింట్ అయితే నాకు నచ్చింది కదా. చాలా ఈ కాలానికి ఉపయోగపడే మాట చెప్పాడే చాణక్యుడు. 100%. మొదట విన్నప్పుడు మనకు నచ్చలా. అవును, కానీ ఎంత అవసరం అమ్మా ఇది. చాలా అవసరం. భార్యల్ని చులకన చేయటం, చిన్నబుచ్చటం, నలుగురిలో అవమానపరచటం, ఆమె ఫ్యామిలీను వాళ్ళను తక్కువ చేసేయటం, మీ బాబు మీ అమ్మ అంటాం. ఆమెను తక్కువ చేస్తే ఆవిడ తక్కువ అవ్వదు నాయన, మీరే తక్కువ అవుతారు. ఆ అవమానం మీది. ఆమె సరైంది కాదు, పోనీ మీ సరైనతనం చూపించాలిగా మీరు. అంతేగా, మన సరైనతనం ఒకటి ఉంది కదా. ఎలా ఉన్నా భార్య ఉంచుకోవాలి, బాగా ఉంచుకోండి, మర్యాదగా గౌరవంగా. క్యారెక్టర్ అసాసినేషన్కి దిగద్దు. ఓకే, ఈ పాయింట్ బాగుంది కదా, చాలా క్లియర్గా. ఇక తర్వాత మనం మనస్తాపాలు ఇతరులకి చెప్పకూడదు.
అవమానపడింది చెప్పకూడదు. దానివల్ల ఏమవుతామంటే చులకనైపోతాం. ఇప్పుడు మనకి ఇంకొకటి వచ్చింది, ఈ కాలపు అమెండ్మెంట్ చెప్తాను అది కూడా. అప్పటి కాలంలో మనకి మానసిక సమస్యలు, ఎవరైనా మన సమస్యను విశ్లేషించి ఇది చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పే కాలం కాదు. కానీ ఇప్పుడు ఆ కాలం ఇది. మీరు వైద్యుడి దగ్గర మనస్సుని తెరవండి. ఒక థెరపిస్ట్ దగ్గర కూర్చుంటే, ఒక సైకాలజిస్ట్ దగ్గర కూర్చుంటే, మనం అవమానపడింది చెప్పకూడదని దాచుకోకండి. ఆ చిన్నప్పటి సూక్ష్మాలు లోపల గుచ్చుకుని ఉంటాయి కదా, మనశ్శల్యం అంటారు, అది లోపల ఉండిపోతే మీరు ఆరోగ్యంగా ఉండరు. అక్కడ మాత్రం మీరు రివీల్ చేయాలి. ఈ కాలంలో ఓకే. చిన్నప్పటి ఇబ్బందులు, ఏవో అబ్యూజివ్ థింగ్స్, చిన్నప్పుడు మీరు ఇతరుల దగ్గర నుంచి ఎదుర్కొన్నటువంటి ఆ చిన్నతనపు బాధలు, వీటిని షేర్ చేయటం వల్ల ఏమవుతుందంటే లోపల నుంచి ముళ్ళు తీసి బయటపడేసినట్టే. దానివల్ల మీరు ఇలా ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని వదిలించుకుంటే మనం బాగుంటామని తెలుస్తుంది. ఆ అంతఃశల్యాలని ఒక థెరపిస్ట్ దగ్గర, ఒక సైకాలజిస్ట్ దగ్గర, ఇంకో ప్లస్ పాయింట్ చెప్తా, హోమియో డాక్టర్ దగ్గర మీరు రివీల్ చేయొచ్చు. ఎందుకంటే సైకోసమాటిక్గా పనిచేస్తాయి ఆ మందులు కాబట్టి. ఏదో ఒక తీవ్రమైంది, మీకు ఇప్పుడు డిప్రెషన్ ఎదుర్కొంటున్నారు, ఏదో ఇబ్బంది పడుతున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇది చిన్నప్పటి నుంచి ఇలాంటిది ఉందండి, మా చిన్నప్పుడు ఇలా ఒకటి జరిగింది, దానివల్ల నాకు బాధగా ఉంటుంది, అప్పటి నుంచి నాకు ఈ భయం ఉండిపోయింది, చెప్పాలి. రివీల్ చేస్తే దానికి సరిపడా మందు పడుతుంది. రివీల్ చేస్తే దానికి సరిపడా ప్రతిక్రియ, మీరు ఇప్పుడు ఎలా ఆలోచించాలో మీకు చెప్పబడు. ఓకే. కాబట్టి వీళ్ళకి చెప్పండి, ప్రజలతో పంచుకోకండి వాటిని. దానివల్ల మీకు కొత్త అవమానాలు, కొత్త ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రహస్యాలని ఇంత మటుకు ఉంచుకోండి. చాణక్యుడు చెప్పిన మాటని మనం ఈ రోజులకు సరిపడా సరిపెట్టుకుంటున్నాం. అంతే. మీరు ఆలోచించుకుని మీ సొంతానికి కూడా సరిపెట్టుకోవచ్చు. రైట్. నమస్తే. నమస్తే జీ.